పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్లో నేనేదో స్థానికంగా మంగళగిరి నియోజకవర్గంలో రైతన్నల్ని తప్పుదారి పట్టిస్తున్నట్లుగా, రైతన్నల్ని అయోమయానికి గురి చేస్తున్నట్లుగా వార్తా కథనాలు వచ్చినట్లుగా తెలిసింది. అంతేకాకుండా నేను కోర్టు వారిని తప్పుదారి పట్టించానని కూడా మంత్రి గారు చెప్పడం కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను. అయ్యా మంత్రి గారు, మీరు ఇప్పటికైనా మీరు కానీ మీ సిఆర్డీ అధికారులు కానీ పూర్తిగా ఒక్కసారి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీరు మీ ముఖ్యమంత్రి గారికి ఆయన అనుచరులకి ఉపయోగపడే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి తెరచాటున మరి వ్యాపారం చేసుకునేటట్టుగా ఉన్నటువంటి ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి మీరు ఫ్రేమ్ చేసుకున్నటువంటి సిఆర్డీఏ రూల్స్ని ఒక్కసారి పూర్తిగా చదవండి, దయచేసి చదవండి. దాంట్లో ఉన్న పాయింట్లు మీకు తెలుస్తాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా మీరు అక్రమంగా అన్యాయంగా రైతన్నల్ని మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకొని రాసుకున్నటువంటి సిఆర్డీఏ రూల్స్ సెక్షన్స్ 6-7లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల గడువు లోపల రైతన్నలకి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని తెలపండి. దాని తర్వాత 15 రోజుల కాలంలో మేము వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా రాసుకున్నారు మీరే. మేము కోర్టు వారిని అదే ఆశ్రయించాము. అయ్యా రైతన్నలందరూ కూడా మంగళగిరి ప్రాంతంలో భూమిని మేము ఇవ్వటానికి ఇష్టపట్టలేదని చెప్పేసి 9.2 ఫారాలు సబ్మిట్ చేసి నెల రోజులు గడువు పూర్తయిన తర్వాత 15 రోజుల కాలం కూడా ఎదురు చూశారు. మీరు ఫ్రేమ్ చేసుకున్నటువంటి రూల్స్ ప్రకారం మీరు వాళ్ళని డిలీట్ చేస్తారేమోనని. 15 రోజుల కాలం కాదు కదా, 4 నెలల కాలం పూర్తయినా కూడా మీరు రైతన్నల పట్ల వారి భూమి మేము బలవంతంగా లాక్కోవాల్సిందే అనే ఉద్దేశాన్ని చూపుతూ వాటిని డిలీట్ చేయలేదు. కాబట్టి రైతన్నలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలి నారాయణ గారు. రెండవ మాట ఏంటంటే, నేనేదో కోర్టును తప్పుదారి పట్టించానని చెప్పేసే మాట కూడా మీరు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. దయచేసి ఆ వాక్యాలను మీరు ఉపసంహరించుకోవాల్సిందే. ఎందుకంటే మాకు న్యాయస్థానం మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి ఉన్నాయి. మీకెటూ లేవని మాకు తెలుసు. తప్పుదారి మాత్రం కోర్టు వారిని పట్టించే ప్రసక్తి ఎవరు చేయరు, మీరు తప్ప. అందుకనే మీరు రైతన్నల్ని మీరెక్కడా కూడా వాళ్ళ బాధలను పట్టించుకోలేదు. కానీ మేము మాత్రం కోర్టు వారికి అన్ని వాస్తవాలే తెలియపరిచాము. ఒకవేళ అలాంటి తప్పులేమన్నా జరిగి ఉంటే ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు ఊరుకునే వాళ్ళ చెప్పండి. ఖచ్చితంగా మేము తప్పుడు సమాచారం అందించాము అని చెప్పి వాళ్ళు న్యాయస్థానానికి తెలియజెప్పేవాళ్లే. దయచేసి మీరు ఈ వాక్యాలు ఉపసంహరించుకోండి. మేము ఎక్కడా కూడా ఎటువంటి తప్పుడు పనులు కానీ అబద్ధపు సమాచారం కానీ ఇచ్చే వ్యక్తులం కానీ పార్టీ కానీ మాది కానే కాదని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నారాయణ గారు, మీకు నిన్న 30వ తారీఖునే సిఆర్డీఏ వారికి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఇది 30వ తారీఖున గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు కాగితం ఇది. ఈ కాగితం మీకు కూడా ఈ తీర్పు ప్రతులు మీకు కూడా వచ్చే ఉంటాయి. వీటిల్లో చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయండి. గౌరవ న్యాయమూర్తి గారు ఎంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అని అంటే, సెక్షన్ 6 ఆఫ్ సిఆర్డీఏ రూల్స్ కూడా దీంట్లో న్యాయమూర్తి గారు పేర్కొనడం జరిగింది. అంతేకాదు సెక్షన్ 7 కూడా పూర్తిగా ఆయన పేర్కొంటూ దీంట్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లాస్ట్ పేరాలో 4 వారాల లోపల మీరు 9.2 ఫారాలు ఇచ్చినటువంటి రైతుల్ని డిలీట్ చేయాల్సిందే అని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ కాపీలను మీరు ఒక్కసారి చదువుకొని మాత్రమే ఆరోపణలు చేయండి తప్ప తప్పుడు సమాచారాలు, తప్పుడు ఆరోపణలు దయచేసి మీరు చేయటం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మీరు ఆశించిన స్థాయిలో రైతన్నలు మిమ్మల్ని మీకు సహాయపట్టలేదు,
మాకు అనుగుణంగా రైతన్నలు లేరు అని తెలుసుకున్న మీరు ఇప్పుడు భూసేకరణ అని చెప్పేసి రైతుల్ని మరొక మారు బెదిరించడానికి, రైతుల్ని అయోమయానికి గురి చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం రైతన్నలు గ్రహించారు. భూసేకరణ చట్టం అంటూ ప్రయోగిస్తే ఖచ్చితంగా మళ్ళా మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము. చివరికి రైతన్నదే గెలుపు, రైతన్నదే విజయం అని చెప్పేసి మేము నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు రైతన్నల్ని, రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని మాత్రం మీరు తప్పుదారి పట్టించొద్దు. అసలు సమీకరణ అని చెప్పి, స్వచ్ఛంద సమీకరణ అని చెప్పేసి ఇవాళ సమీకరణకు రాకపోయేసరికే బెదిరించి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిందే మీ భూములతోటి అని చెప్పేసి మీరు సంకేతాలు పంపిస్తూ భూసేకరణ అని చెప్పేసి భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతన్నను మాత్రం మీరు మోసం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.